పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నైఫ్ని కొద్దిగా వేడి చేసి పై భాగాన బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. క్యాండిల్ సహాయంతో కానీ గ్యాస్ స్టవ్ పైన ఈ బ్రష్ని కొద్దిగా వేడి చూపించి కట్ చేసిన బ్రష్ ఉంది కదండి, దాన్ని ఇలా అడ్డంలో పెట్టేసేయండి. కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి స్టిక్నెస్ అవుతుంది. ఎంత గట్టిగా లాగినా కానీ ఈ బ్రష్ అనేది అసలుకే రాదండి. ఈ ఒక్క బ్రష్ని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. పిల్లల యొక్క ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసినా కూడా సన్నటి డస్ట్ అనేవి ఈ నంబర్స్ మధ్యలో అస్సలకే వెళ్ళదండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో మనం క్లీన్ చేసామనుకోండి ఎంత డస్ట్ అయినా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్, కూలర్ రిమోట్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇదే బ్రష్ని ఉపయోగించి విండో మధ్యలో కానీ లేదా చివర్లో ఇలా సన్నటి డస్ట్ అనేది బయట నుంచి కానీ లోపటి నుంచి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఈ బ్రష్తో ఇలా అనేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అనేది పోతుంది. మనము క్లాత్ను పెట్టి క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ క్లాత్ను వాష్ చేయాలి, అలాంటి పని ఏది లేకుండా ఇలా సులువుగా విండో మొత్తాన్ని కూడా మనము 2 నిమిషాలలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రష్తో స్విచ్ బోర్డ్స్ పైన పడ్డ డస్ట్ని కానీ, కొన్ని బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా ఉంటాయి, అలాంటి డిజైన్ మధ్యలో కూడా సన్నటి డస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఈ ఒక్క బ్రష్తో ఇలా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్రష్ తోటే తులసి కోట ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, చీపురు కట్ట పూర్తిగా అరిగిపోయిన తర్వాత అది ఎందుకు పనికిరాదని పడేసాం కదండి, దీన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. చీపురు కట్ట అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలను 3 కానీ 4 కానీ తీసుకోండి. ఈ చీపురు ఉన్న దాన్ని తీసేసి ఈ పుల్లలను మాత్రమే అన్నిటినీ ఒక దగ్గర జాయిన్ చేసి మన ఇంట్లో ఉండే వైట్ కలర్ ప్లాస్టర్ కానీ లేదా ఇంకేదైనా ప్లాస్టర్ని దీనికి చుట్టేసేయండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ చినిగిపోయింది కానీ పాతది ఏదైనా ఉన్నా సరేనండి, ఆ క్లాత్ను మాత్రం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాటన్ డ్రెస్ని తీసుకొని ఇలా మధ్యలో కానీ లేదా చివరి భాగంలో కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి 2 వైపులా ఓపెన్ ఉంటుంది కదండి, మనము ఒక 1 సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ కానీ లేదా మిషన్ సహాయంతో క్లోజ్ చేసేయండి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ క్లాత్ను ఇలా సమానంగా చేసుకున్న తర్వాత సీజర్తో మనము ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రము పై వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము సీజర్తో మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్టిక్ ఉంది కదండి, ఆ స్టిక్కి మనము ఫెవికల్ని కానీ గమ్మును పెట్టేసి ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా అతికించేసేయండి. మీకు ఈ క్లాత్ ఇంకా మందంగా కావాలంటే ఇంకో 2-3 కూడా జాయిన్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే టీవీని కానీ, ఫ్లవర్ వాజ్లను కానీ, ఫోటో ఫ్రేమ్స్ని కానీ, కబోర్డ్స్ని కానీ మనము ఏదైనా ఇలా నీట్గా దులుపుకోవాలి అంటే ఈ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జీలకర్ర అనేది చాలా రేటు ఉందండి. ఈ జీలకర్ర అనేది పురుగు పట్టిందనుకో మన డబ్బులు కూడా చాలా వేస్ట్ అయిపోతాయి. సన్నుప్పు ఉంటుంది కదండి, చిటికెడంత మాత్రమే ఆ సన్నుప్పును ఈ జీలకర్రలో కలిపేసేయండి. ఇలా కలపడం వలన జీలకర్ర అనేది అస్సలకే పురుగు పట్టదండి. మంచి సువాసనతో చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ కానీ లేదా ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా బాల్లాగా చేసి వాటర్లో పూర్తిగా తడిపేసేయండి. నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత ఈ తడిసిన వాటర్ని కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, పులిసిన వాసన, పెరుగు, పాల లాంటివి వాసన వచ్చినప్పుడు ఈ పేపర్ని పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. చీపురు పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తాం కదండి, ఇలా పడేసే ముందు దానికి ఉండే ప్లాస్టిక్ రబ్బర్ని తీసేసి అలాగే దీంట్లో ఉండే పుల్లలు కొంచెం మందంగా ఉండే వాటిని తీసుకోండి. మీకు ఎన్ని పుల్లలు కావాలంటే అన్ని పుల్లలను తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 పుల్లలతో మీకు చూపిస్తున్నాను. ఈ చీపురు పుల్లలు అనేవి ఇంత పొడవు అవసరం లేదు కాబట్టి కొద్దిగా కట్ చేస్తున్నానండి. ఈ పుల్లలను పక్కన పెట్టేసి ఈ రబ్బర్ని తీసుకున్నాం కదండి, దాన్ని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసేయండి. దీంట్లో మనము సీజర్ని కానీ, పీలర్ని కానీ, నైఫ్ని కానీ మనము ఏదైనా పెట్టుకోవచ్చండి. గ్యాస్ లైటర్ను ఒక్కదాన్నైనా పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టినప్పుడు దానిపైన ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, ఇలా చీపురు కట్టకు వచ్చిన రబ్బర్ మధ్యలో పెట్టేసామనుకోండి తీసుకోవడానికి కానీ అందులో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాత చీపురు కట్ట నుంచి తీసిన పుల్లలు ఉన్నాయి కదండి, ఇప్పుడు దాంతో మీకు మంచి యూస్ఫుల్ టిప్ని చూపిస్తున్నానండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా నేను ఇక్కడ 3 తీసుకొని ఇలా ఇనుప చువ్వంతో కానీ మేకుతో
వేడి చేసి క్యాప్కి ఒకవైపు మాత్రమే ఇలా హోల్ చేసుకోండి. ఇలా మూడిటికి హోల్ చేసిన తర్వాత మనం తీసుకున్న చీపురు పుల్లలు ఉన్నాయి కదండి, ఆ హోల్లో ఇలా క్యాప్కి పెట్టేసేయండి. ఈ పుల్లను మీరు ఎంతవరకు పెట్టుకోవాలంటే అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే మందంగా ఉండే పుల్లలను మాత్రమే తీసుకోవాలండి. ఇలా క్యాప్స్కి అన్నిటికీ కూడా పుల్లలను పెట్టేసిన తర్వాత ఇవి ఎందుకో మీకు ఇప్పటికే అర్థమైందా అండి? ఇవి మనము చిన్న స్పూన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అన్నిటిలో స్టీల్ స్పూన్ని యూజ్ చేయలేం కదండి. ఇలా కారంలో కానీ సాల్ట్లో కానీ ఇంకేదైనా బాక్స్లో స్టీల్ స్పూన్ని యూజ్ చేయనప్పుడు ఇలా ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేసాం కదండి, దానికైతే మనము ఇలా ఈజీగా యూజ్ చేయడానికి చాలా బాగుంటుందండి. మామూలుగా స్పూన్ యూజ్ చేసినప్పుడు సైడ్లో అంతా కూడా కింద పడిపోతుంది కదా తీసేటప్పుడు, వీటికి 4 సైడ్ కూడా ఇలా పడిపోకుండా ఉంటుంది. మనము ఎంత తీసినా కానీ కింద పడకుండా ఇలా నీట్గా దేంట్లోనన్నా వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కొన్ని బాక్సులు పొడవుగా ఉన్నప్పుడు స్పూన్స్ చిన్నవిగా అవుతాయి కదా, ఇలా మనము ఎంత పొడవుగా పెట్టుకున్నా కూడా ఇలా స్టిక్ సహాయంతో చిన్నగా కానీ పొడవుగా కానీ బాక్స్లోకి సెట్ అయ్యే విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని బాక్సులు అనేవి ఇలా పొడవుగా పెద్దగా ఉంటాయి. దాంట్లో మనం చేతి పెట్టి చిన్న స్పూన్ తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలా లేకుండా ఇలా పొడవుగా ఉన్న స్టిక్ సహాయంతో మనము కింద అడుగు భాగాన ఉన్న వాటిని కూడా ఇలా క్యాప్ సహాయంతో తీసుకోవచ్చు. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ డబుల్ గమ్ టేపుని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ను కిచెన్ లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ ని కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్ లో వేసుకున్నాక కవర్ లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్ లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ గుడ్డు పెంకులను మనము వేస్ట్ చేయకుండా వీటిని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఈ పొచ్చలను ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేయాలి. దీనిపైన కొద్దిగా సాల్ట్ను వేసి స్క్రబ్బర్ని తీసుకొని ఈ పెంకుల సహాయంతో కిచెన్ సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఇలా సాల్ట్ పెంకులతో క్లీన్ చేసి చూడండి, కిచెన్ సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. చూసారు కదండి కిచెన్ సింక్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వాటర్ క్యాన్స్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ దాని అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్ చేయలేకపోతామండి. ఒక్కొక్కసారి ఈ వాటర్ క్యాన్కి పాకురు కూడా పట్టేస్తుందండి, ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఎవరైనా చూస్తే మనం క్లీన్ చేయలేము అనుకుంటారు, కానీ ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉండిపోతుందండి. 2 టీ స్పూన్స్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, లేదా రాళ్ళుప్పు అంటారు, దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసినాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేయండి. ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వైరస్ ఉన్నా కూడా నశించిపోతుంది. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఆ తినే సోడాను కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి, మీరు ఖచ్చితంగా ఏదైనా సరేనండి రైస్ మాత్రం వేసుకోవాలి. ఈ రైస్ వేయటం వల్లనే ప్రతి మూలాలకు వెళ్ళి అక్కడ క్లీన్ చేయబడుతుంది. నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్ని తీసుకున్నానండి, మరి హాట్ వాటర్ కాకుండా ఇలా కొద్దిగా వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్యాప్ను పెట్టేసి మనము ఒక 4-5 టైమ్స్ షేక్ చేస్తూ ఉండాలండి. అప్పుడే అన్ని వైపులా కూడా మనం వేసినవన్నీ వెళ్ళి త్వరగా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత చూడండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది. పైన కూడా మనము కొద్దిగా సోప్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఏర్పడుతుంది. చూసారు కదండి, వాటర్ క్యాన్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎంత జిడ్డు పట్టిన వాటర్ క్యాన్ అయినా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా ఎలాంటి మరకలైనా మనము ఎలాంటి బ్రష్ని యూజ్ చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలాంటి కవరు మనము సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తాయి కదండి, మనము ప్లాస్టిక్ కవర్లో కూరగాయలను పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి దాంట్లో తడి అనేది ఏర్పడి త్వరగా పాడైపోతాయండి. సూపర్ మార్కెట్లో ఇలాంటి కవర్స్ని యూజ్ చేయడానికి దీంట్లో తడి అనేది అంత ఈజీగా వెళ్ళదండి.
దీంట్లో ఏదైనా పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మామూలు కవర్ కంటే ఇలాంటి కవర్లో ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అందుకొరకే అక్కడ సూపర్ మార్కెట్లో ఇలాంటి కవర్స్ని యూజ్ చేశారండి. ఇలాంటి కవర్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఏవైనా కూరగాయలను కానీ ఇలాంటి కొత్తిమీర కరివేపాకును పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 2 వీక్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ని కానీ మనము ఫంక్షన్స్కి, ఇంట్లోకి, పండగలకి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నైట్ అలాగే ఉంచేసామనుకోండి, దాంట్లో స్టోన్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి లేదా షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనము బయటకి ఎక్కడికైనా వేసుకెళ్ళేటప్పుడు ఈ బ్యాంగిల్స్కి కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసామనుకోండి, మనము రోజంతా అలాగే ఉంచినా కానీ వాటర్లో తడిపినా కానీ షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది. స్టోన్స్ అనేవి రాలిపోకుండా ఇలా ఎప్పటి మాదిరిగానే కనిపిస్తాయి. ఈ వ్యాజ్లైన్తో మరొక టిప్ కూడా ఉంటుందండి. మనము టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా బ్యాంగిల్ కింది భాగాన వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనెను కానీ అప్లై చేసి ఆ తర్వాత మనము హ్యాండ్స్కి వేసుకున్నామనుకోండి, బ్యాంగిల్ అనేవి క్రాక్స్ రాకుండా మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎన్ని బ్యాంగిల్స్నైనా వేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి స్లైడింగ్ డోర్లు కానీ మామూలు డోర్లు ఏవైనా సరేనండి, వీటిపైన సన్నని డస్ట్ కానీ మరకలు కూడా ఉంటాయండి. అవి ఒక్కొక్కసారి కనబడవు కానీ జిడ్డుగా తయారవుతుంది. దీనికోసం మనము చేతికి ఒక పాత సాక్స్ను వేసుకొని ఏదైనా లిక్విడ్ని కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాక్స్తో మనము ఈ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అవ్వటమే కాకుండా సన్నని డస్ట్ కానీ మరకలు కానీ చాలా త్వరగా తొలగిపోతాయి. అప్పుడు మన పని కూడా చాలా సులువైపోతుందండి. తర్వాత ఈ సాక్స్ను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మొక్కజొన్నలను మనము ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత అవి లేతగా ఉన్నవి గట్టిగా తయారవుతాయండి, ఎండిపోయినట్లు కూడా అవుతాయి. అయితే ముందుగా దానిపై ఉండే ఈ పొట్టును తీసేసి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆయిల్ ప్యాకెట్ని ఇలా పైన మొత్తం కట్ చేసేయాలి. దాంట్లో ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ మొక్కజొన్న పొత్తులను పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మనం ఒక 3-4 డేస్ పాటు ఫ్రిడ్జ్లో అలాగే స్టోర్ చేసుకున్నా కానీ ఈ మొక్కజొన్న ఇత్తులు అనేవి గట్టిపడకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. అల్లం వెల్లుల్లిపై ఉండే పొట్టును తీయాలంటే చాలా విసుగ్గా ఉంటుందండి. టైం కూడా ఒక రోజంతా కూడా పడుతుందేమో అనిపిస్తుంది. ఇలా ఎక్కువ కేజీలు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడైతే సమ్మర్ కూడా వచ్చేసింది కదండి, మామిడికాయ చట్నీలు అలాంటి వాటి కోసం కానీ ఇంట్లో డైలీ యూజ్ చేయడానికి మనము కేజీల చొప్పున పొట్టును తీయాల్సిన పని అయితే ఉంటుందండి. ఇక్కడ వెల్లుల్లిపై ఉండే పొట్టును మాత్రమే కాదండి, అల్లంపై ఉండే పొట్టును కూడా చాలా సింపుల్గా ఈజీగా తీసే ప్రాసెస్ని చూపిస్తున్నాను. ముందుగా అయితే ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా ఏదైనా ఒక కర్రతో బలంగా కొట్టేసామనుకోండి, ఇవి విడివిడిగా వచ్చేస్తాయి. తర్వాత అల్లాన్ని ముందుగా మనము 2-3 టైమ్స్ ఇలా వాటర్లో శుభ్రంగా కడగాలి. ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి అంతా కూడా వెళ్ళేంత వరకు ఇలా 3-4 టైమ్స్ వరకు కడిగిన తర్వాత అవి నీట్గా ఉంటాయి. అల్లం అనేది పెద్ద సైజులో ఉందనుకోండి, దీన్ని ఇలా చిన్నగా కట్ చేసేయండి. పొట్టు తీయటానికి చాలా ఈజీ అవుతుంది. ఒక గిన్నెలోనే అల్లాన్ని అలాగే వెల్లుల్లి రెబ్బలను అన్నిటినీ కూడా వేసేసి మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది కదండి, ఆ వాషింగ్ మిషన్లో ఈ వెల్లుల్లి రెబ్బలను అల్లాన్ని వేసేయండి. నిజమేనండి, నాకు కూడా తెలియదండి. నేను యూట్యూబ్లో ఒకరి వీడియో చూసి ఈ వీడియోని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది నిజమేనా కాదా అని ట్రై చేశానండి. ఇది నిజంగా పర్ఫెక్ట్గా పనిచేసిందో లేదో ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఇప్పుడు వీటిని వాషింగ్ మిషన్లో వేసినాక స్విచ్ ఆన్ చేసేయండి, వాటర్ కూడా ఆన్ చేయండి. లిక్విడ్ మాత్రం అస్సలుగా వేయొద్దండి. నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలాగే చేయాలి. ఆ తర్వాత ఇక్కడ డైలీ వాష్ కానీ డెలికేట్ వాష్ కానీ ఏదైనా ఉంటుంది కదండి, నేనైతే ఇక్కడ తక్కువ మినిట్స్ తిరిగేది పెట్టేశానండి, 29 మినిట్స్ మాత్రమే పెట్టేశాను. ఇలా వాషింగ్ మిషన్లోకి వాటర్ వచ్చేసి అవి పూర్తిగా తిరుగుతాయండి. ఇలా ఒక 29 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తానండి. మీకు వాషింగ్ మిషన్ 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ తిరిగే టైం ఉన్నా సరేనండి, దాంట్లో పెట్టేసేయచ్చు. నేనైతే వాటర్ పైప్లో నుంచి ఏమైనా వచ్చాయా అని చూశానండి, ఏమీ రాలేవు. వాషింగ్ మిషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ అల్లం కానీ వెల్లుల్లి రెబ్బలు అనేవి ఇలా ఉన్నాయండి. బట్టలు అయితే ఎలా తిరిగాయో ఈ వెల్లుల్లి కూడా అలాగే తిరిగాయండి. మీరు వాషింగ్ మిషన్లో ఎందుకు వేశారండి, హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో వేసుకోవచ్చు కదా అని అంటారు. వాషింగ్ మిషన్లో బట్టలనైతే ఎన్నిసార్లు తింపుతాయో ఈ అల్లం వెల్లుల్లి రెబ్బలను కూడా అన్నిసార్లు తిప్పుతాయండి. అప్పుడు దానిపై ఉండే పొట్టు కానీ లేదా గట్టిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలపై ఉండే
పొట్టు కానీ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనము ఎన్ని కేజీలు పొట్టు తీయాలన్నా కూడా మన చేతి వేలు నొప్పి పెట్టకుండా అది చాలాసార్లు తిరగటం వలన అల్లం కానీ వెల్లుల్లి రెబ్బలపై ఉండే గట్టి పొట్టు అనేది చాలా మెత్తబడిపోతుందండి. అప్పుడు మనము వేల సహాయంతో గట్టిగా తీయాల్సిన పని ఉండదు. ఇలా నాజుగ్గా మనము చేత్తో ఇలా అనేసామనుకోండి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు అల్లంపై ఉండే పొట్టును తీసేటప్పుడు చాలా వేస్ట్ అయిపోతుంది కదండి. ఇలా మెత్తబడటం వలన మనము స్పూన్తో కానీ నైఫ్తో తీసేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లిని రెండు కలిపి వేసాం కదండి. ఇప్పుడు దేనికి దానికి సపరేట్ చేసేసి వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము గట్టిగా ప్రెస్ చేసి తీయాల్సిన పని లేదండి. చేతి వేల సహాయంతో ఇలా అనేసామనుకోండి పొట్టు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే వాటర్లో చాలాసార్లు తిరిగి మెత్తబడిపోయింది కదండి. ఇలా చేయటం వలన ఎన్ని కేజీల చొప్పున మనము అల్లం కానీ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసామనుకోండి మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. మనము గంటల్లో చేసే పని అయితే అరగంటలోనే అయిపోతుందండి. నాకైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వీడియో చేసుకుంటూ చూపిస్తున్నాను. క్షణాల్లో నేను ఇలా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసి చూపించానండి. నాకైతే ఇక్కడ ఎక్కువ టైం అస్సలకే పట్టలేదండి. నిమిషాలలోనే మీ ముందే ఈ విధంగా వీడియోలో చూపిస్తూ తీసేసానండి. ఇలా ఒక్క నిమిషంలోనే నేను ఇన్ని వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసాను కదండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ వెల్లుల్లి రెబ్బలను వాటర్లో 2-3 అవర్స్ పాటు నానబెట్టి ఆ తర్వాత తీయటం, అలాంటి టైం అనేది వేస్ట్ కాకుండా ఇలా సింపుల్గా మీ వాషింగ్ మిషన్ 10 నిమిషాలు తిరిగినా సరేనండి, 10 నిమిషాలలోనే ఇలా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు అనేది లూజ్ అయిపోతుంది. అప్పుడు చిటికలోనే ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. చూసారు కదండి, అల్లాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు అల్లం కూడా మెత్తబడిపోయింది కదా. ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసాం కాబట్టి దానిపై ఉండే పొట్టును కూడా చాలా ఈజీగా తీసేయచ్చండి. మనము నానబెట్టి కొద్దిసేపటి తర్వాత తీసామనుకోండి పొట్టు అనేది ఎక్కువగా పోతుందండి. ఇలా వాషింగ్ మిషన్లో వేసి పొట్టును తీసి చూపిస్తున్నాను చూడండి. పొట్టు అనేది అస్సలకే పోదండి, పైన ఉన్న పొట్టు మాత్రమే పోతుంది. ఇలా ఈజీగా మనము అల్లంపై ఉండే పొట్టును కూడా తీసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే మనము క్లీన్ చేసుకోలేకపోతాము. అయితే కొద్దిగా క్లీనింగ్ ప్లస్ కానీ ఏదైనా షాంపూని కొన్ని వాటర్లో కలిపేసి వేస్ట్గా ఉన్న ఇలాంటి బ్రష్ను తీసుకొని మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్తో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోలేమండి. ఇలా చిన్న చిన్న గ్యాప్లో కూడా ఇలాంటి బ్రష్తో మనము ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఆన్ ఆఫ్ బటన్లను మీరు బయటకి తీసి కూడా లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కాకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈ ఆన్ ఆఫ్ బటన్లు అనేవి గ్యాస్ స్టవ్తో పాటు ఇవి కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అయితే మనము ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బటన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయండి. చేత్తో తాకినప్పుడు ఇవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి కాబట్టి పూర్తిగా గ్యాస్ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. మరొక యూస్ఫుల్ టిప్, హ్యాండ్ బ్యాగ్ కానీ పిల్లల స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి. ఇలా గట్టిగా స్ట్రక్ అవుతున్నప్పుడు మనము లాగేసామనుకోండి జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంట్లో ఇలాంటి లిప్ బామ్ని కానీ వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ని కొద్దిగా ఇలా జిప్ పైన అప్లై చేసామనుకోండి అప్పుడు స్మూత్గా పనిచేస్తాయి. జిప్ అనేది అస్సలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండదు. 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ కంపెనీదైనా తీసుకున్నాక ఇలా మనము పిన్తో లోపటి వరకు చిన్న చిన్న హోల్స్ అనేవి అక్కడక్కడ చేసుకోవాలి. లేదా ఇలా ప్యాకెట్ని కొద్దిగా పైన కట్ చేసినా పర్వాలేదు. ఇలా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నాక బాత్రూమ్ ఉంటుంది కదండి, బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్లో మనము ఈ షాంపూ ప్యాకెట్ని వేసేయాలి. ఇలా వేయడం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసినప్పుడు మంచి సువాసనతో పాటు బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ వర్షాకాలంలో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఇలాంటి సీజర్స్ని మనము స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఈ సీజర్ని యూజ్ చేసినప్పుడు గట్టిగా అయిపోయి మనకి ఏ క్లాతులు కూడా కట్ కాకుండా ఉంటాయి. ఇలా స్క్రూ మధ్యలో మనము కొద్దిగా కొబ్బరి నూనెను వేసి ఇలా గ్యాప్లో కూడా కొబ్బరి నూనెను వేసేసామనుకోండి
అప్పుడు ఈ సీజర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గానే పనిచేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. మనము ఇలా సరుకులను తెచ్చుకున్నాక గోధుమ పిండిని ఏదైనా ఇలా స్టీల్ బాక్స్లో వేసేసుకుంటాం. ఒక్కొక్కసారి ఈ గోధుమ పిండిలో పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా వాడుకోవాలంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ను కొద్దిగా మనము ఈ గోధుమ పిండిలో కలిపేసామనుకోండి, అప్పుడు పురుగు పట్టే అవకాశం అనేది ఉండదు. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, మనము ఇలా ఎగ్స్ని ఉడికించుకున్నాక ఆ బౌల్ అనేది ఇలా తెల్లగా మారిపోతుంది. అయితే దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ని వేసి వాడేసిన నిమ్మకాయను కానీ లేదా ఇలా హాఫ్ కట్ చేసిన నిమ్మకాయ రసాన్ని వేసేసి అందులో ఉంచేసామనుకోండి, తర్వాత ఈ బౌల్ అనేది మనం క్లీన్ చేసుకున్నాక చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. అంతేకాకుండా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్ కానీ థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలా ఈ రింగ్ని మనము నైఫ్తో బయటకు తీసేయాలి. ఈ రింగ్కి మన ఇంట్లో ఉండే పిన్స్ ఉంటాయి కదండి, శారీ పిన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న పిన్స్ అనేవి మనము ఎక్కడ పడేస్తే అక్కడ పెట్టేసామనుకోండి, వెతకడం చాలా కష్టమవుతుంది. ఇలా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్ రింగ్కి పెట్టేసామనుకోండి, మనము ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి రింగిని మనము హ్యాండ్ బ్యాగ్లో వేసినా కూడా ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా మనము ఈ రింగ్ సహాయంతో తీసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి. దీంట్లోకే కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి. కంఫర్ట్ అనేది లేనప్పుడు మంచి సువాసన వచ్చే ఏదైనా లిక్విడ్ని కానీ పర్ఫ్యూమ్ని కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 30 సెకండ్స్ పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఒక టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెడ్ పైన జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ క్లాత్లో ఇలా జల్లెడను పెట్టేసి వీడియోలో చూపించిన మాదిరిగా గట్టిగా ముడి వేసుకోవాలి. లేకపోతే మీరు రబ్బర్ బ్యాండ్ని కూడా వేసుకోవచ్చు. టైట్గా ఉండే మాదిరిగా చూసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బెడ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్లీన్ చేసుకోండి. బెడ్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా కొద్దిగా వేసుకుంటూ బెడ్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, బెడ్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి డస్ట్ కూడా కనిపించదు. ఇలా మనము 2-3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నామనుకోండి, మంచి సువాసనతో పాటు బెడ్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా జల్లెడ సహాయంతో బెడ్ని పూర్తిగా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బెడ్కున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ క్లాత్ను వాష్ చేసుకొని సోఫాలను కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.